ఇదొక పరిస్థితి. నచ్చకపోతే వదిలేసి కదా. ఇది రీసెంట్గా పూణేలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతుందో వాళ్ళిద్దరికి కన్ఫర్మ్ అయిపోయింది. సియా కేతన్ ఒక పారిశ్రామికవేత్త, సియా తోటి సంబంధం కుదిరింది. సో కేతన్కి బట్టతల అంటే ఆయనకు అది ఉంది కాబట్టి ఆ విగ్గు పెట్టుకున్నాడు కాబట్టి సో ఇప్పుడు దానివల్ల ఆమె నామోషిగా ఫీల్ అయ్యి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటే అయిపోయాయి. కానీ మరి ఈ అబ్బాయిని చంపేసి చాలా దారుణంగా తన ప్రియుడితో కలిసి ఆ అబ్బాయిని చంపేసింది. సో అదంతా బయటపడ్డది. మీరు ఎవ్వరు ఏమనుకున్నా కానీ పోలీసుల విచారణలో అన్నీ కూడా బయటపడతాయండి. పోలీసులు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని తిమ్మియచ్చు ఏ విధంగానైనా. విషయం ఏంటంటే ఈ కేసు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ఛేదించారు. సో అందులో నో డౌట్, ఎందుకంటే పోలీసులకు అది వెనతో పెట్టిన విద్య. సో ఇప్పుడు విషయం ఏంటంటే దీని గురించి ఏం జరుగుతుంది, ఇలాంటి అమ్మాయిలు చేస్తున్నటువంటి ఒక వ్యవహార శైలి వల్ల చాలామంది ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న వల్ల సో ఈరోజు ఒక స్త్రీ జాతి పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగా ఉండకపోవడం, కొంతమంది చేస్తున్నారు దాని మీద. స్త్రీ జాతిని మొత్తాన్ని కూడా అనాల్సిన అవసరం లేదు. సో దేశంలో ప్రతి 32 గంటలకు చూడండి, ప్రతి 32 గంటలకు అంటే దాదాపు ఒక రోజు పైన 32 గంటలకు భార్య ప్రియురాల చేతిలో ఒక పురుషుడి మరణం అధ్యయనంలో వెల్లడి. దేశంలో చూడండి, గత ఏడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు అయినట. సో వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం సైకియాట్రిస్టులు. దీన్నో సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకొని సరికాదంటూ సామాజిక శాస్త్రాలు చెప్తున్నారు. 100% ఈ అమ్మాయిల యొక్క మానసిక స్థితి, కొంతమంది అమ్మాయిలు ఎవరుతున్నారో ఇలాంటి ఘటనల వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగాలేక ఇలాంటి వాటికి కారణమవుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని స్త్రీ జాతి మీద నెట్టాలనుకోవడం పొరపాటు. సో స్త్రీలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలిపేట పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. అంటే ఇక్కడ 100% స్త్రీలకు స్వేచ్ఛ లేకపోవడం, వాళ్ళ యొక్క మాటకు ఇంట్లో విలువ లేకపోవడం, వాళ్ళు ఎంచుకునేటువంటి అలా భాగస్వామ్యం ఎవరైతున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పేరెంట్స్, ఇప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అని అంటారు కదా, ఈ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో జరిగేది ఇదే. 100% ఆ ఇంట్లో ఉండే అమ్మాయి యొక్క అభిప్రాయాలను తీసుకోకపోవడం వల్ల పరువు, ప్రతిష్ట, కులము, మతము, జాతి ఈ అంశాల మీదుగానే ఈ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి యొక్క మనోభావాలు ఏంటి, ఆ అమ్మాయి యొక్క ఇష్టాలు ఏంటి, అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టమా లేదా, అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టమా అది తెలుసుకుంటారు. కానీ అమ్మాయికి మాత్రం ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల తమ జీవితాన్ని మేము కోల్పోతున్నామేమో అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి నెట్టివేయబడి ఈరోజు ఇలాంటి ఘటనలకు జరుగుతూ ఉన్నాయి. దీనికి కేవలం ఆర్థోడాక్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ మాత్రమే కారణము. సో దానిలో మతము, కులము, జాతి, పరువు, ప్రతిష్ట ఈ అంశాలు అనేవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇప్పటికి కూడా ఇలాంటి ఘటనలు ఇంకా ఉన్నాయి. వీటిపైన ఒక చట్టం రావాలి. అమ్మాయి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ కూడా ఎమోషనల్గా అమ్మాయిని నువ్వు ఆ పెళ్లి చేసుకోకపోతే నిన్ను కొడతాము, లేకపోతే మేము చచ్చిపోతాము, ఈ ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ చట్టంలో పడి తల్లిదండ్రులను వ్యతిరేకించలేక, తల్లిదండ్రుల అభిప్రాయాలను తిరస్కరించలేక, వాళ్ళ అభిప్రాయాలు వెలుగుచ్చలేక ఈరోజు ఇలాంటి ఘటనలకు కారణమవుతూ ఉన్నారు. సో ఇది 100% దీన్ని చాలా ఇంకా మన దేశంలో ఇలాంటి పునరావృతం కావద్దు అంటే 100% ఇలాంటివైనా అవేర్నెస్ రావాలి. ప్రభుత్వమే ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని సినిమాలు, సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని సూచన. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ హత్య, వాటి సంగతి ఏంటని కొందరి ప్రశ్న. సో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడి మరణం, ఇది భార్య ప్రియుడి వల్ల. గృహహింస కారణంగా దేశంలో 90 నిమిషాలకు ఒక మహిళ, అంటే రెండు ఉన్నాయి, టూ సైడ్స్ కూడా ఇబ్బందిగా పరిస్థితులు. కాబట్టి ఆ మగజాతి అనాల్సిన అవసరం లేదు, ఆడజాతి అవసరం లేదు, అంతా కూడా ఒక మానసికమైనటువంటి స్థితి. ఇంట్లో చెప్పడం కన్నా సంప్రమే సులువు అనుకున్నాం. విచారణలో పూణే హత్య కేసు నిందితురాలు సియా. కేతన్ నచ్చలేదని సియా ముందే చెప్పి ఉంటే మేము పెళ్లిని ఆపేసే వాళ్ళం కదా, సియా సోదరుడు సాహిల్ అట. అంటే అమ్మాయి ఇప్పుడు చెప్తున్నారు నచ్చలేదని ముందే చెప్తే, కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువు అనుకున్నట. అంటే ఆమె పెరిగినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో, ఆ మహిళ పెరిగినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో, ఆమె యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నది తల్లిదండ్రులకు, తన కుటుంబ సభ్యులకు. అందుకే చంపిద్దాం అనుకున్నది. ఇది అంటే పేరెంట్స్ యొక్క పరిస్థితి కూడా అట్లే ఉన్నది. కాబట్టి ఈ ఘటనలు జరుగుతున్నాయి. చాలా వీటన్నిటి కారణమే
ఇగో ఈ పరువు ప్రతిష్ట కులము మతము ఈ కారణం తప్ప వేరే ఏముండదు ఇక్కడ.